హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి. ఈ రోజు మనం చేయబోతుంది పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ కేక్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీంట్లో హాఫ్ కప్ షుగర్, 1 కప్ పాలు ఉన్నాయి కదా, దీంట్లో హాఫ్ వేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇంకొద్దిగా వేసుకుంటున్నా. పాలు గోరువెచ్చగా ఉండాలి. దీన్ని ఒకసారి కలిపి ఇదంతా ఒకసారి సెట్ చేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు రెస్ట్ చేయాలి. ఈ లోపు మనం ఒక పొయ్యి వెలిగించి ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని ప్రీహీట్ చేసుకుందాం. మీరు గిన్నె ఉంటే గిన్నె తీసుకోవచ్చు, లేదా ఏదైనా కుక్కర్ ఉన్నా తీసుకోవచ్చు. కుక్కర్ పెట్టి అందులో ఇలాంటి స్టాండ్ ఒకటి వేసేయండి. కుక్కర్ లోపల స్టాండ్ పెట్టుకొని విజిల్ లేకుండా మనం కేక్ బ్యాటర్ తయారు చేసుకునే వరకు హీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కేక్ టిన్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక కేక్ టిన్ తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. దానికి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి దీంట్లో. లేకపోతే ఇలాగా పిల్లల నోట్బుక్లో నుంచి ఒక వైట్ పేపర్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. అది దీంట్లో వేసేసి ఆయిల్ అప్లై చేసుకోండి. కలర్ పేపర్ కానీ, లైన్స్ ఉన్న పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ తీసుకోకండి. చూసారు కదా, ఇలా వైట్ పేపర్ వేసుకొని దాన్ని ఇలా రెడీ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం రెడీగా పెట్టుకున్న ట్యూటీ ఫ్రూటీ వేసుకుందాం. అందులో కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండి చల్లుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. 20 నిమిషాలు అయిపోయింది. రవ్వ పాలు మొత్తం పీల్చుకొని కొంచెం ఉబ్బుతుంది కదా, దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఈ మిక్స్ మొత్తం వేసేయాలి. ఇలా చేయటం వల్ల మన కేక్ బాగా స్పాంజీగా వస్తుంది. దీనిలో 1/4 కప్ మిల్క్ పౌడర్, 1/4 కప్ కస్టర్డ్ పౌడర్, ఆయిల్ 1/4 కప్, వెన్నెలా ఎసెన్స్ 1 స్పూన్. మీ దగ్గర కస్టర్డ్ లేకపోతే మీరు కార్న్ఫ్లవర్ కానీ గోధుమ పిండి కానీ వాడవచ్చు. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుని చూసారు కదా, కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు. దీంట్లో మనం ఇందాక మిగిల్చుకున్నాం కదా ఆ పాలు వేసుకుందాం. దీంట్లో కొద్దిగా మిగిల్చుకున్నా నేను ఇంత. దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారా, ఇంకా గట్టిగా ఉంది కదా. దీనిలో ఇందాక మనం మిగిల్చుకున్న పాలని వేసి కలుపుకుందాం. ఈ కేక్ మిశ్రమం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండాలి. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీ వేసుకుందాం. కొద్దిగా మిగిల్చుకున్నాను పైన డెకరేట్ చేసుకుందామని. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా లెమన్, జస్ట్ 1/2 స్పూన్ అంత లెమన్ వేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. ఒకసారి సింగిల్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి. ఎక్కువసేపు చేయకూడదు. త్వరగా కలుపుకొని కేక్ టిన్లో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ కేక్ టిన్లో వేసుకుందాం. దీంట్లో ఇందాక మిగిల్చుకున్న టూటీ ఫ్రూటీ వేసేద్దాం. దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే క్లోజ్ అయిపోతుంది. కుక్కర్ మూత తీసి ఇందులో ఈ కేక్ టిన్ కుక్కర్కి విజిల్ లేకుండా చిన్న మంట మీద 45 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ అయిపోయాయి. ఇప్పుడు మన కేక్ చెక్ చేసుకుందాం. చూసారా ఎంత ఫ్లఫీగా పొంగిందో, ఏమంటకుండా నీట్గా వచ్చింది కదా. ఇలా వస్తే మన కేక్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, మన కేక్ రెడీ అయిపోయింది. దీన్ని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని క్లాత్తో కప్పాలి. కేక్ పూర్తిగా చల్లారే వరకు ఇలా ఒక 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాలు అయిపోయింది. కేక్ కొద్దిగా చల్లారింది. దీన్ని మనం డీమోల్డ్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇంకో ప్లేట్ వేసి ఇలా టర్న్ చేసుకుందాం. చూసారా, చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలాంటి ఎడ్జెస్ ఉన్న నైఫ్తో కట్ చేసుకుందాం.
చూసారా ఎంత ఫ్లఫీగా, మధ్యలో అక్కడక్కడ ఫ్రూటీ కనిపిస్తూ ఎంత బాగుందో. దీన్ని పీసులుగా కట్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే 10 రోజులైనా ఉండిద్ది.